కృష్ణా బేసిన్ మీద ఒక 500 టీఎంసీలు, గోదావరి బేసిన్ మీద దాదాపు ఒక 1000 టీఎంసీలకు మీరు బ్లాంకెట్ ఎన్ఓసి ఇవ్వండి. ఆ తర్వాత మీరు ఏ ప్రాజెక్టులు అయినా కట్టుకోండి, మాకు అభ్యంతరం లేదు. కేసీఆర్ గారు గోదావరి నదిలో మాకు 963 టీఎంసీల నీళ్లు కేటాయించారు. అయితే దీని తర్వాత కూడా 3000 టీఎంసీలు సముద్రంలో కలుస్తున్నాయని సెంట్రల్ వాటర్ కమిషన్ లెక్కలు చెబుతున్నాయి. ఆ 3000 టీఎంసీల్లో కూడా ఇదే ప్రోరాటా ప్రకారంగా మాకు 1950 టీఎంసీల నీళ్లు కావాలి. 1950 టీఎంసీలు మాకు కావాలి గోదావరిలో. ఎందుకంటే మా హైదరాబాద్ నగరం 1 కోటి జనాభా ఉంది, 30 లక్షల మంది మైగ్రెంట్ వర్కర్స్ ఉన్నారు. హైదరాబాద్ లో పారిశ్రామిక అవసరాలు, తాగునీటి అవసరాలు, భవిష్యత్ అవసరాల దృష్ట్యా గోదావరిలో 1950 టీఎంసీల నీళ్లు ఈ 3000లో మా వాటా. ఈ 3000 సముద్రంలో కలిసే దాంట్లో మా లెక్క 1950 టీఎంసీల నీళ్లు ఈ మాకు ఇవ్వాలి అని కేంద్ర జలవనరుల శాఖకు ఆనాడు కేసీఆర్ గారు రాశారు. అంటే ఇప్పుడు మనకు వస్తున్న 968 కాక మరో 1950 మా లెక్క అని కేసీఆర్ చెప్పింది. నికర జలాలలో ఏ విధంగా అయితే ప్రపోర్షనేట్ గా 968 టీఎంసీ మనకు, 518 టీఎంసీ ఆంధ్రప్రదేశ్కి వచ్చిందో, అదేవిధంగా గోదావరిలో ఉండే మిగులు జలాలు కావచ్చు, గోదావరిలో ఉండే వరద జలాలు కావచ్చు, ప్రపోర్షనేట్ గా తెలంగాణకు కూడా ఒక రైట్ వస్తుంది. ఎప్పుడు సోయ వచ్చింది నాకు? ఫస్ట్ 18/6/2025 నాడేమో 1000 ఇచ్చేయి, నీకు అంత నువ్వేమన్నా చేసుకో చంద్రబాబు నాయుడు, నువ్వు ఏం చేసుకున్నా పర్వాలేదు, బ్లాంకెట్ ఆర్డర్ ఇచ్చి పరిచాడు. అరే నువ్వే అయ్యే నీకు అట్లా 1950 మనది ఉన్నది 2918 అని నేను 19 జూన్ 2025 నేను మాట్లాడినా. ఆయన 18 నాడు మాట్లాడితే తెల్లారి 19 నాడు నేను మాట్లాడినా. నిన్నటి జ్ఞానోదయం అయింది ఆయనకు. నిన్న 1 జూలై నాడు లేలే మా వాటా ఉంది అందులో కూడా 65% మా లెక్క ఉండదని నిన్న తెలివికెచ్చిండు. అంటే గోదావరిలో 1000, కృష్ణాలో 500 జాలు అని గొప్పలు చెప్పిన రేవంత్ రెడ్డికి మిగులు జలాల్లో కూడా తెలంగాణ వాటా ఉంటుందని బీఆర్ఎస్ పార్టీ ఆయన జ్ఞానోదయం చేసింది. బీఆర్ఎస్ ప్రశ్నించకుండా ఉంటే నీ నోటు దురిస్థానం వల్లనో నీ అవగాహన లేమితోనో ఇవాళ తెలంగాణకు ఎంత నష్టమవుతుండే? మేము అడగకపోతే ఇవాళ తెలంగాణకు ఎంత నష్టము? అదే పట్టుకొని ఇక 1000 ఇచ్చేస్తే మొత్తం నాకే అంటే ఏమైపోతుండే తెలంగాణ? ఇది బీఆర్ఎస్ సాధించిన విజయం, రేవంత్ రెడ్డికి జ్ఞానోదయం కలిగించింది. ఇంకో మాట అన్నాడు, ఈ 3000 ఎడికేలు వచ్చింది. ఇప్పుడు మీరే చూసిండ్రు, కేంద్ర ప్రభుత్వానికి కేసీఆర్ గారు రాసిన లేఖలోనే స్పష్టంగా చెప్పిండ్రు, యాజ్ పర్ ద సెంట్రల్ వాటర్ కమిషన్ గేజ్ రికార్డ్స్ 3000 టీఎంసీ ఈజ్ గోయింగ్. 3000 అనే బ్రహ్మ పదార్థం కేసీఆర్ కనుక్కున్నాడు, ఇది 6 వచ్చిందని మొన్న మాట్లాడిండు. నిన్నేమంటుండు, లేదు అందులో కూడా మా షేర్ ఉంది అని నిన్న అన్నాడు. అది అసలు 7 వచ్చిందో నేను సెంట్రల్ వాటర్ కమిషన్ రికార్డ్ చూపిస్తా ఒకసారి మీకు. సిడబ్ల్యూసీ రికార్డ్ చూపి, మీకు ఇది దిస్ ఈజ్ ద సిడబ్ల్యూసీ రికార్డ్. ఏ సంవత్సరం ఎన్ని టీఎంసీలు సముద్రంలో కలిసినాయి, ఇయర్ వైజ్ ఉంది. లాస్ట్కు మరి అది లాస్ట్కు పెట్టు 57 సంవత్సరాల యావరేజ్, 57 సంవత్సరాల యావరేజ్ తీస్తే ఎంత ఉందంటే 3102 టీఎంసీలు సముద్రంలో కలుస్తున్నట్టు. 57 సంవత్సరాల యావరేజ్ సముద్రంలో కలిసిన నీళ్ళు. ఇది కేసీఆర్ లెక్కనో తెలంగాణ లెక్క కాదు, ఇది కేంద్ర ప్రభుత్వం యొక్క సెంట్రల్ వాటర్ కమిషన్ లెక్క. గిదే మాట కేసీఆర్ చెప్తే రేవంత్ రెడ్డికి ఏమో ఆఫ్ నాలెడ్జ్ ఆయే, సగం సగం తెలిసాయే, ఏమంటారు పని తక్కువ లొల్లు ఎక్కువ. ఏం చేసిండు, ఇది ఏడ కనిపెట్టిండు, ఇది కేసీఆర్ ఏమో బ్రహ్మ పదార్థం కనిపెట్టిండు. ఎవరు కనిపెట్టారు? సెంట్రల్ వాటర్ కమిషన్ కనిపెట్టిండు. ఇది నిన్న కొద్దిగా అంత నీకు అర్థమైనట్టుంది, లేదు అందులో కూడా మా లెక్క ఉంది, మా వాటా ఉందని నిన్న స్టార్ట్ చేసినావు నువ్వు.